పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ధనుర్మాసం శుక్లపక్షం శతభిష నక్షత్రం రాహు నక్షత్రం షష్ఠి స్కంద షష్ఠి ఉంటుంది. సోమవారం. మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఈరోజు స్కంద షష్ఠిలో మంత్రం జపించడం వలన ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. దివ్యమైన తేజస్సు బుద్ధి ప్రాప్తిస్తుంది, ధైర్యం వస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులకు జ్యేష్ఠుడు. పరమేశ్వరునికి ఓంకార ప్రణవాన్ని ఉపదేశించినవారు మరియు ఓంకార ప్రణవనాద అర్థం మరియు దాని నుండి విడుదలయ్యే శక్తి అనే అర్థం బోధించారట. పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామిని అర్చించి పూజించాలి. తదనంతరం కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా ఆరాధించడం వలన వివాహం కాని వారికి వివాహయోగం ప్రాప్తిస్తుంది, సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో ధనియాల గురించి తెలుసుకుంటున్నాం. ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వాత పిత్త కఫం సమతూలంగా చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. వాడే పద్ధతి: నీటిలో ధనియాలు వేసి 5 నిమిషాలు బాగా మరగపెట్టి ఆ నీళ్లు చల్లారాక ఎంప్టీ స్టమక్తో అంటే ఖాళీ కడుపుతో సేవించడం వలన లివర్ సమస్యలు ఉన్నా దూరమవుతాయి. లివర్ ఫంక్షన్ బాగుంటుంది, యాసిడిటీ దూరమవుతుంది, యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుంది, శరీర లోపల అవయవాలు మెరుగుపడతాయి, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటుంది, వెంట్రుకలు రాలిపోకుండా ఉంటుంది, వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి మరియు సి విటమిన్, కే విటమిన్ మరియు ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మినపిండిని తీసుకొని 2 ప్రమిదలుగా తయారు చేయాలి. తయారు చేసి 2 దీపాలు వెలిగించాలి. ఆ దీపాలు పరమేశ్వరుని ముందు పెట్టి జమ్మి చెట్టు ఆకులు తీసుకోవాలి. జమ్మి ఆకులతో పరమేశ్వరుణ్ణి అర్చించడం వలన సంకల్పం సిద్ధిస్తుంది మరియు గుప్త శత్రువులుంటే దూరమవుతారు. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.